హాయ్ ఎవ్రీవన్. 10వ తరగతిలోని తెలుగు వాచకంలో గల 2వ పాఠం ఎవరి భాష వాళ్లకు వినసొంపు కవి పరిచయం తెలుసుకుందాం. సామల సదాశివ గారు 1928లో జన్మించి 2012లో మరణించారు. డాక్టర్ సామల సదాశివ గారు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గల దహేగాం మండలం తెనుగుపల్లెలో జన్మించారు. సంస్కృతం, హిందీ, ఆంగ్లము, ఉర్దూ, పార్సీ, మరాఠీ భాషల్లో ఈయన పండితుడు. అదేవిధంగా ఎన్నో భాషల్లో రచనలను, సాహిత్యాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. సామల సదాశివ గారి రచనలు: ఉర్దూ సాహిత్య రచన అమ్జద్ రుబాయిలు, మలయ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు మొదలైనవి. ఈ అమ్జద్ రుబాయిలు అనువాదానికి 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచనా పురస్కారం లభించింది. అదేవిధంగా 2011లో స్వరలయలు అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇంకా కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. సదాశివ గారిని హిందుస్థానీ, కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు. ఈయన గారి రచనా శైలి సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుపోయేటట్లు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనము 3వ లెసన్ అయినటువంటి వీర తెలంగాణ దాశరథి కృష్ణమాచార్యులు గారి కవి పరిచయం మనం తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.